ఈ మధ్య కాలంలో నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో, పేషెంట్ ఎవరైతే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పేషెంట్ టినెటస్ కంప్లెయింట్ బాగా ఎక్కువగా మేము చూస్తూ ఉన్నామనమాట. వాళ్ళని అడిగాము. అంటే లైక్ మీకు డయాబెటిక్ ఏమైనా ఉందా? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ నుంచి వస్తున్నటువంటి రెగ్యులర్ రెస్పాన్స్ వచ్చేసి ఏందంటే టినెటస్ కంప్లెయింట్ అండ్ హియరింగ్ లాస్ కంప్లెయింట్స్ మేము రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇదొక్కటే కాకుండా ఈ మధ్య కాలంలో మేము చూసినటువంటి ఇంకో కండిషన్ వచ్చేసి డయాలిసిస్. పేషెంట్ ఎవరైతే డయాలిసిస్‌కి వెళ్తున్నారో ఆ పేషెంట్‌లో కూడా హియరింగ్ లాస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది మేము బాగా నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అస్తమా పేషెంట్స్‌లో కూడా హియరింగ్ లాస్ అనేది ఈ మధ్య కాలంలో బాగా చూస్తుంటాము. అంటే ఎందుకు మరి ఈ పేషెంట్స్‌లోనే మనకి ఈ కండిషన్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏందంటే పేషెంట్ రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ హియరింగ్ నర్వ్ మీద పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఈ పేషెంట్స్ వీటితో సఫర్ అవుతున్నారో వన్స్ ఇన్ 6 మంత్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి కేర్ హియరింగ్ క్లినిక్స్‌లో ఆడియోమెట్రీ టెస్ట్ చేపించుకున్నట్లయితే మీ లాస్ ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, లేదంటే స్టేబుల్‌గా ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి వినికిడికి సంబంధించిన మరింత సమాచారం కోసం అలాగే ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కానీ లేదా మా వెబ్‌సైట్‌ని